హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ జూన్ 2025 మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక 10 నిమిషాల్లోనే మొత్తం ఫాస్ట్గా మరి ఈ కోర్స్తో మనం ఈ వీడియోలో కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు వచ్చేసి ఈ హెడ్డింగ్స్ ఇవన్నీ మనం కంటిన్యూషన్లో చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడి అనగానే ఫ్రెండ్స్ మనకు ఆపరేషన్ సింధూర్ ఒకటి గుర్తొస్తుంది. అంటే మేజర్గా సంబంధించిన మేజర్ అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మిగతా విషయాన్ని మీరు మామూలుగా చూసుకొని సరిపోతుంది. ఆపరేషన్ సింధూర్ ఏంటి అసలు? ఇది మనందరికీ తెలిసినటువంటిది. ప్రధాని కోడ్ రూపంలో చెప్తాను ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎక్కడ జరిగింది అనేది మనందరికీ తెలుసు. జమ్మూ కాశ్మీర్ అనేది మనకు తెలుసు. కానీ ఏ జిల్లా అని అడిగాడు అనుకోండి ఫ్రెండ్స్, ఇది అనంతనాగ్ జిల్లా అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అనంత దూరం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జమ్మూ కాశ్మీర్ అనేది మన అన్ని రాష్ట్రాలకి కూడా చాలా అనంత దూరంలో ఉన్నటువంటి జిల్లా అనుకోండి ఫ్రెండ్స్. దీన్నే మనం మినీ స్విట్జర్లాండ్గా పేర్కొంటాం. అంటే ఇది పహల్గామ్లోని బైసారన్ అనే ప్రాంతం ఫ్రెండ్స్. మనకి బైసారన్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. బాహుబలి మూవీలో బైసారన్ డైలాగ్ వస్తుంది. బైసారన్ అనేటటువంటి ప్లేస్లో ఇది జరిగింది. అయితే ఏ రోజున జరిగింది అనేది ఇది చాలా ఇంపార్టెంట్. హిందువుల్ని లక్ష్యంగా చేసుకొని వాళ్ళు దాడి జరిపారు. ఏ రోజు జరిపారనేది ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏప్రిల్ 22. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, ఈజీ ఫ్రెండ్స్. ఇది ఏప్రిల్ అంటేనేమో ఏప్రిల్ ఫూల్ అనుకోండి. మన వాళ్ళందరూ అక్కడికి మరి ఒక టూరిజం లాగా పిక్నిక్ లాగా అడిగిపోతే వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఏప్రిల్ ఫూల్ చేశారని గుర్తుపెట్టుకోండి. అంటే ఏప్రిల్ ఫూల్ అంటేనేమో ఏప్రిల్ అని గుర్తుపెట్టుకోండి. ఇక 2 అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, 22 అంటేనేమో కేవలం మేల్ మాత్రమే చంపారు ఫ్రెండ్స్. వాళ్ళని ఫిమేల్ని ఏమనలేదు, మేల్ని మాత్రమే. మేల్ అనేది 2 లెటర్స్ ఫ్రెండ్స్. 1 2 లెటర్స్ కాబట్టి ఇది 2 అనుకోండి. అట్లా అంతే, ఏదో హాస్యంగా ఫ్రెండ్స్ అంతే. ఏ రోజున ఉగ్రవాదులు దాడి జరిపారంటే ఏప్రిల్ ఫూల్ చేయటం కాదు, ఇది ఏప్రిల్ 22 అని గుర్తుపెట్టుకోండి. అనంత దూరంలో ఉంది కాబట్టి అనంతనాగ్ డిస్టిక్ అని గుర్తుపెట్టుకోండి. దీని బైసారన్ అనేటటువంటి ప్రాంతం. డేట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జమ్మూ కాశ్మీర్ అందరికీ తెలుసు. కొన్ని తెలియని వాటి మీదనే మనం ఫోకస్ పెడదాం ఫ్రెండ్స్. ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 10 మినిట్స్లోనే అయిపోవాలి మనకి ఇది. తర్వాత ఇక్కడ ఆపరేషన్ సింధూర్ గురించి కొంచెం ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఏమీ లేదు ఇక్కడ. ఇక పహల్గామ్ అనేది మన అందరికీ తెలుసు. దానికి ధీటుగా మన వాళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి పేరు. అంటే మరి కేవలం మేలుని మాత్రమే చంపారు కాబట్టి వాళ్ళకున్నటువంటి ఆ సింధూరం కుంకుమ దానికి సంబంధించి దాన్ని తీసుకురావడం జరిగింది. ఆ సింధూర్ అనేటటువంటి ఆపరేషన్ మన అందరికీ తెలుసు. అదంతా మనకు అవసరం లేదు. కానీ ఏ రోజున మన వాళ్ళ మీద విరసకబడ్డారనే డేట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మే 7 నుంచి 10 వరకు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మే 7వ తారీఖున స్టార్ట్ చేసి 10వ తారీఖు వరకు మన వాళ్ళు ఏం చేశారంటే ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళని పాక్ ఆక్రమిత POK అంటారు ఫ్రెండ్స్. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 9 ఉగ్ర సంస్థల మీద దాడి చేశారు ఫ్రెండ్స్. ఎన్ని ఉగ్ర సంస్థలు అంటాడు ఫ్రెండ్స్ అంటే లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించిన సంస్థలని వాళ్ళే చెప్పారు కాబట్టి లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించినటువంటి 9 ఉగ్రవాద సంస్థలు మాత్రమే. ఈ 9 అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 9 ఎట్లా అంటే మన వాళ్ళు నవ్వుతూ పాకిస్తాన్ వాళ్ళని ఏరేశారనమాట. నవ్వుతూ కాబట్టి 9 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి మన వాళ్ళు ఏ డేట్న ఏ తారీఖు నుంచి అంటే మే 7 నుంచి 10 వరకు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? ఏప్రిల్ 22 ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వాళ్ళు మన మీద దాడి చేసిన రోజు ఏప్రిల్ ఫూల్ చేశారు. 22 అనమాట. అంటే మే అనే 2 లెటర్లు ఉన్నాయి కాబట్టి. మరి మనం వాళ్ళ మీద దాడి చేసింది మే 7 నుంచి 10 వరకు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటే మే అంటే మేక చూడండి ఫ్రెండ్స్. మే అంటేనేమో మ్యా అంటారు కదా. పాకిస్తాన్ వాళ్ళని మేకలాగా కోసి పారేసామనుకోండి. మేక తలకాయ కోసినట్టు పాకిస్తాన్ వాళ్ళని ఏరు పారేసామని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది ఏడిపించామని గుర్తుపెట్టుకోండి. మనం మే అంటేనేమో మేకలాగా వాళ్ళని ఏడిపించామని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ దాకా అంటేనేమో 10వ తారీఖు వరకు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ 2 ఇంపార్టెంట్. డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ సింధూర్ మన అందరికీ తెలుసు, కానీ డేట్ ఇంపార్టెంట్. వాళ్ళు మన మీద దాడి చేసింది, మన వాళ్ళ మీద దాడి చేసింది. ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాన్ని మనం ఫోకస్ పెడతాం ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ 9 ఉగ్రవాద సంస్థలు 9 నవ్వుతూ వాళ్ళ మీద దాడి చేసాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూద్దాం ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. మరి వాళ్ళు ఎప్పుడైతే మన మీదకి దాడి చేశారో మనం వెంటనే ఏం చేసాము, సింధు నది నుంచి వచ్చేటటువంటి వాటర్ను మనం ఏం చేసాము, క్లోజ్ చేసాము ఫ్రెండ్స్. ఏ నది వాటర్ అంటాడు ఫ్రెండ్స్? సింధు నది వాటర్. గంగా నది, రకరకాలైనటువంటి నదులు ఇస్తే సింధు నది అని గుర్తుపెట్టుకోండి. సింధు నది అంతే ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం. ఇంకా ఇంపార్టెంట్ అయిన ఈ 9 ఉగ్రవాద సంస్థలు మనకు అంత అవసరం లేదులే, కానీ మరి ఇది చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు ఆపరేషన్ అభ్యాస్. ఈ పేరిట మాక్ డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ కొన్ని ప్రదేశాలు. అంటే పాకిస్తాన్ వాళ్ళు మన మీద
ఒకవేళ దాడి చేస్తే మనకు మనం ఎలా సేవ్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్నటువంటి సైన్యం త్రివిధ దళాధిపతులు కానీ సామాన్యులు కానీ ఎలా మనం వాళ్ళని ఎదుర్కోవాలనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ అభ్యాస్ అంటే పిల్లవాళ్ళకి అక్షరాల అభ్యాసం నేర్పించినట్లు మనకు ఆ విధంగా నేర్పించారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ సింధూర్ అంటేనేమో మొత్తానికి వాళ్ళ మీద మనం దాడి చేయడానికి, అది త్రివిధ దళాలు దాడి చేయడానికి దానికి ఒక పేరు పెట్టారు. కేవలం మన వాళ్ళు అనమాట మాక్ డ్రిల్ అనే పదం వాడతాడు. మాక్ డ్రిల్ అనగానే మీరు అభ్యాసాన్ని గుర్తుపెట్టుకోండి, డ్రిల్ అభ్యాసాన్ని గుర్తుపెట్టుకోండి, అంతే ఫ్రెండ్స్, అంతే. ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి రేపు ఎగ్జామ్లో వస్తే ఖచ్చితంగా పెట్టేటటువంటి అవకాశం చేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఏముంది, ఇంకా ఆపరేషన్ సింధూర్ అదే ఉంది ఫ్రెండ్స్. మే ఇక చూడండి, ఇక అదే ఏ రోజు మాక్ డ్రిల్ అంటే అది కూడా చూడండి ఫ్రెండ్స్, మే 7. ఎందుకంటే 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మన వాళ్ళు దూసుకెళ్లారు. 9 ఉగ్రవాద సంస్థల్ని నేలమట్టం చేశారు. మే అంటేనే మేకలాగా వాళ్ళని కోసిపారేశారు, ఏడిపించారు మన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. హాస్యంగా ఏంది ఫ్రెండ్, పాకిస్తాన్ అంటే మనం నిజం అనుకోవటం అంతే. తర్వాత ఇంకా ఎక్కడ దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్, అది మనందరికీ తెలుసు. ఇదే మరి ఇట్లా దాడి చేసే టైంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి సత్యసాయి జిల్లాకు సంబంధించి మురళీ నాయక్ చనిపోవడం కాదు ఫ్రెండ్స్, మరణం పొందాడని మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరి మురళీ నాయక్కి మనం అందరం జై జై జవాన్ అనేటటువంటి నినాదాలు కూడా చేశాము. అది రేపు అడిగేటటువంటి బిట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. రేపు చాలా ఇంపార్టెంట్. మరి మరణించినటువంటి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రేపు డిఎస్సి జరుగుతుంది కాబట్టి ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మురళీ నాయక్ మీద ఖచ్చితంగా బిట్ అడుగుతాడు ఫ్రెండ్స్. మరి మురళీ నాయక్ అనే పేరు ఇస్తే ఓకే, కానీ ఏ జిల్లా అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, సత్యసాయి జిల్లా. మురళీ నాయక్ది సొంత జిల్లా ఏంటంటే సత్యసాయి జిల్లా. ఇది గతంలో అనంతపురం జిల్లా నుంచి విడిపోయినటువంటి డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్. ఇది సత్యసాయి జిల్లా. అంటే సత్యసాయి బాబు లాంటి మనిషి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎస్ కదా, మురళీ నాయక్ ఎంత మంచివాడు మనందరికీ తెలుసు. సత్యసాయి లాంటి మనిషి అని గుర్తుపెట్టుకోండి. మరి ఏ ఊరు అన్నాడు అనుకోండి, కల్లితాండా ఫ్రెండ్స్. వాళ్ళ ఊరు పేరు కల్లితాండా. అంటే బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఎప్పుడైతే అంత్యక్రియలకు తీసుకొచ్చారో కల్లితాండలో ఎంతమంది జనం ఉన్నారు మనం ఆ రోజు చూసాం. కల్లితాండా అని గుర్తుపెట్టుకోండి. తాండాకు సంబంధించినట్టు కల్లితాండా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కల్లితాండా అంటే ఏమో కన్నీరు పెట్టుకున్నారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు. పేరు మురళీ నాయక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సత్యసాయి లాంటి బాబా, సత్యసాయి జిల్లా కల్లితాండా, కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాం మనం అందరం అని. హాస్యంగా కాదు ఫ్రెండ్స్, రియల్గా మనం గుర్తుపెట్టుకోండి. మురళీ నాయక్ మరొక సందర్భంగా, ఈ వీడియో సందర్భంగా నిజంగా మనం చాలా ఎంత చెప్పినా కూడా తక్కువే హ్యాట్సాప్ చెప్పుకోవాలి. మన కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏంటి దీనికి సంబంధించి ఇందులో ముఖ్యమైనటువంటి మేజర్ పాయింట్స్ ఏమున్నాయంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద ఖచ్చితంగా బిట్స్ రావడానికి అవకాశం ఉన్నది. వీళ్ళిద్దరు నారీమణులు అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మామూలుగా లేదు. వీరిద్దరు లేడీస్ ఏం చేశారంటే యుద్ధం చేయడానికి మనం టీవీలో ఎన్నో చూసాం ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కల్నాల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ ఓమికా సింగ్. మీరు దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఇద్దరు లేడీస్, ఇక్కడేమో సింగ్ అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడేమో ఖురేషి అని గుర్తుపెట్టుకోండి. వింగ్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, వైమానిక దళానికి. ఈరోజు చూసారా, ఆ రోజు ఈ సింగ్ అనేటటువంటి అట్లా చూసారా, మన రఫేల్ యుద్ధ విమానం కానివ్వండి, మరి సుకోయ్ కాదు ఫ్రెండ్స్, అది S-400 ఇలాంటి యుద్ధ విమానాలు అవలేరుగా ఎక్కి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో మనం చూసాం కదా. మరి జెంట్స్కి కూడా వణుకు పుట్టించేటటువంటి వనితలు వీళ్ళిద్దరు కూడా మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకళ్ళేమో సింగ్ అని గుర్తుపెట్టుకోండి. సింగ్ అంటే పాటలు పాడుకుంటూ పాకిస్తాన్ వాళ్ళకు తోలు తీసినటువంటి లేడీ సింగ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వ్యోమిక అంటేనేమో వింగ్ కమాండర్ అంటేనేమో ఎయిర్పోర్ట్కి సంబంధించింది. ఏమొచ్చేసి కల్నాల్ సోఫియా ఖురేషి అంటేనేమో ఖుషీగా పాకిస్తాన్ వాళ్ళకు తోలు తీసిందనమాట. ఏమొచ్చేసి ఈ నౌకలకు సంబంధించినటువంటి మరి దళాధిపతి. వీళ్ళిద్దరు వనితలు ఏం చేశారంటే ఆపరేషన్ సింధూర్ గురించి ఆ రహస్యాలన్నీ కూడా అవన్నీ కూడా బయట పెట్టారనమాట. వీళ్ళిద్దరే మామూలు కాదు ఫ్రెండ్స్, పాకిస్తాన్ వాళ్ళని రఫ్ ఆడిచ్చారు. 9 ఉగ్రవాద సంస్థలని నేలమట్టం చేశారంటే వీళ్ళిద్దరు చాలా గ్రేట్, మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. లేడీస్ అని కూడా కాదు, కింగ్స్ అనమాట వీళ్ళు. ఒకళ్ళు సింగ్ అని గుర్తుపెట్టుకొని, ఇంకోళ్ళు ఖురేషి అని గుర్తుపెట్టుకోండి. సింగ్ అంటేనేమో పాటలు పాడుతూ తోలు తీశారు, ఖురేషి అంటేనేమో ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా ఖుషీగా పాకిస్తాన్ వాళ్ళని తోలు తీశారని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, అంతే. ఎందుకంటే ఏమీ లేదు. వాళ్ళ గురించి మీరు ఏమైనా కావాలంటే చదువుకోండి, ఇంతకంటే ఏం అవసరం లేదు. వీళ్ళ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇదంతా అవసరం లేదు. ఇంకా మేజర్గా ఇంకా ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ చెప్పాం, మన మురళీ నాయక్ గురించి ఇవన్నీ చెప్పాం, మరి కాల్పులు ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ అవసరం లేదు, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా అవసరం లేదు. అయితే ఇక్కడ మరి ఎలాంటి యుద్ధ విమానాలను మన వాళ్ళు వాడారనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ సింధూర్లో భారత్ ఉపయోగించినటువంటి ప్రధానమైనటువంటి ఆయుధాల మీద బిట్ అడిగే అవకాశం ఉంది, ఖచ్చితంగా అడుగుతారు. మన వాళ్ళు ఎలాంటి వాటిని వినియోగించారంటే చూడండి, ఇక్కడ భారత్ ఈసారి అత్యాధునికమైన రఫేల్ యుద్ధ విమానాలు. రఫేల్లో ఫా ఉంది కాబట్టి, ఫా అంటే ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి యుద్ధ
యుద్ధ విమానాలు ఇవి వాడారు. బ్రహ్మాస్ని వాడారు, సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి అంటారు దీన్ని. సుకోయ్ 13 వాడారు, MKI జెట్లు వాడారు, ఆకాష్ని వాడారు, తర్వాత బరాక్ 8. కానీ అన్నింటికంటే పవర్ఫుల్ వాళ్ళు అసలు ఒక 100 డ్రోన్లని ఒకేసారి మనకి మరి పాకిస్తాన్ వాళ్ళు మన మీద ప్రయోగించినప్పుడు S-400 ఫ్రెండ్స్, S-400 100 డ్రోన్లని సెకండ్ రెప్పపాటు కాలంలో ఫటాఫట్ కింద పడేసినటువంటి S-400 మీద రేపు ఖచ్చితంగా రేపు బిట్ వస్తుంది. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వీటన్నింటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి మనం ఎంత ఇది చేసామో ఇవి అంతకంటే ఎక్కువ చేసాము, వీటిని కూడా మనం దృష్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా వాటి గురించి మీరు క్షుణ్ణంగా చదువుకోండి. S-400 గురించి ఇక్కడ ఇచ్చాడు, నేను కొంచెం స్లోగా వెళ్తాను, దాన్ని తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా జనరల్గా ఏమన్నా ఇవన్నీ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇంతకంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఆపరేషన్ సింధూర్ ఒకటి, ఆపరేషన్ అభ్యాస్ ఒకటి, తర్వాత మురళీ నాయక్ ఒకటి, April 22 ఒకటి, May 7 నుంచి 10 వరకు ఒకటి. ఇట్లాంటివి ఏమేమి వాడారు. ఖురేషి అంటే ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా అనుకోండి, ఖుషీగా అనుకోండి, సింగ్ పాటలు పాడుకుంటూ అనుకోండి, పాకిస్తాన్ తోలు తీసినటువంటి వీరమణితలు. ఇంతే ఫ్రెండ్స్, ఇంతలో ఇంతకంటే ఏమీ లేదు. ఓకే, వాటిని మురళీ నాయక్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సత్యసాయి జిల్లా ఫ్రెండ్స్, కల్లి తాండాన్ని గుర్తుపెట్టుకోండి, మురళీ నాయక్ అని గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇంకంతే ఫ్రెండ్స్. తర్వాత ఇంకెక్కడ ఏమన్నా చూడండి, కన్నడ రచయిత్రి బాను ముస్తాకు అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ వచ్చింది. బుకర్ ప్రైజ్లో బూ ఉంది ఫ్రెండ్స్, బాను ముస్తాకులు బానులు బూ ఉంది ఫ్రెండ్స్, అంత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. రేపు బుకర్ ప్రైజ్, అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే బాను ముస్తాకుని వచ్చిందని గుర్తుపెట్టుకోండి. బాను ముస్తాకు దేంట్లో వచ్చిందంటే ఇక్కడ చూడండి, అన్నీ ఇందులోనే ఉన్నాయి చూడండి. ఇక్కడ బుకర్ ప్రైజ్లో బాగుంది, బాను ముస్తాకులో బాగుంది. అంటే ఏం లేదు సార్, బాలికలు అని గుర్తుపెట్టుకోండి, బాలికలే బాను అని గుర్తుపెట్టుకోండి. బాలికలు, మహిళల ఆవేదన, పోరాటాలను ప్రతిభావంతంగా వివరించినటువంటి కథల సంకలనం హార్ట్ ల్యాంప్ అనేది, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆంగ్ల అనువాదం హార్ట్ ల్యాంప్ ఫ్రెండ్స్. హార్ట్ ల్యాంప్ అంటే దీపం అని గుర్తుపెట్టుకోండి. ఈ హార్ట్ అనేది ఒక ల్యాంప్ అనమాట. దాని అనువాదానికి మరి బుకర్ ప్రైజ్ వచ్చింది. ఎవరికి వచ్చిందంటారు ఫ్రెండ్స్, ఎంత డీప్గా ఏం అడగడు, బాను ముఫ్తాక్ అని గుర్తుపెట్టుకోండి. బుకర్లో బానులో బాగుంది, బాలికలో బాగుంది, హార్ట్ ల్యాంప్ అని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, అంతే. నెక్స్ట్ చూద్దాం, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకి చాలా తక్కువ టైం ఉందని మీరు టెన్షన్ పడద్దు, ఫ్రీగానే వినండి. ఇదొక్క జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ వినండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఒక 50 బిట్స్ నేను తయారు చేసే పనిలో ఉన్నాను. ఆ 50 బిట్స్ రేపు మార్నింగ్ కల్లా మీకు పంపించేటట్టు చిన్న వీడియో ఒక 2-3 నిమిషాల్లో పంపించడానికి ప్రయత్నం చేస్తా. ఎంత చేసినా కూడా మరి మీకు చాలా తక్కువ ఉందనే టెన్షన్తో పడద్దు ఫ్రెండ్, టెన్షన్ పడద్దు. ఫ్రీగా ఉండండి, ఫ్రీగా దేవుడి మీద భారం వేస్తూ ప్రశాంతంగా వెళ్ళండి. నైట్ మాత్రం మంచిగా నిద్రపోండి ఫ్రెండ్స్, నిద్రపోండి అంతే. నిద్రకి ఎక్కువ కేటాయించండి. ఏదైనా జరిగింది అనుకోండి, ఏదైనా జరగనివ్వండి, టెన్షన్ పడొద్దు ఫ్రెండ్స్. మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అందరికీ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రాస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హార్ట్లీ మరి ఆల్ ది బెస్ట్ చెబుతూ మీ అందరికి మనస్ఫూర్తిగా మంచి జాబ్ రావాలని, ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్లు కానీ, పండిట్లు కానీ, ఏదైనా సరే ప్రతి దాంట్లో కూడా మంచి జాబ్ రావాలని, ఆ దేవుడు మీకు మంచి కలిసి వచ్చేటట్టు చేయాలని, మీరు పెట్టేది ప్రతి ఒక్కటి మంచిగా రావాలని కోరుకుంటున్నా. నేను నమ్మేది ఒకటి ఉంది ఫ్రెండ్స్, మీరు అది ఒక్కటి చేసి వెళ్ళండి, ఖచ్చితంగా మీ జాబ్ మీకు వస్తుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులకు నేను ఒకటి చెప్తున్నా, నేను నమ్మే సిద్ధాంతం అదొకటి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు దేవుణ్ణి నమ్ముతారో నమ్మరో కానీ, దేవుడికి దండం పెడతారో లేదా కానీ, మీ తల్లిదండ్రులని ఒక్కసారి వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోండి ఫ్రెండ్స్. మీ తల్లిదండ్రులకు ఒక్కసారి బ్లెస్సింగ్ తీసుకోండి. వాళ్ళకి ఏమీ తెలియకపోయినా, వ్యవసాయదారులు అయినప్పటికీ, కూలి వాళ్ళు అయినప్పటికీ, ఏమీ తెలియనటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా ఒక్కసారి చెప్పండి, అమ్మ నేను ఎగ్జామ్కి వెళ్తున్నా, నాన్న నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, ఒక్క మాట మీ పేరెంట్స్కి చెప్పండి ఫ్రెండ్స్. మీ పేరెంట్స్కి చెప్పండి, అది మీకు నిజంగా బ్లెస్సింగ్ అవుతుంది. అది నాకు జరిగినటువంటి సంఘటన కాబట్టి అది మీకు కొన్ని వేల దేవుళ్ళు కాదు ఫ్రెండ్స్, మన ముందున్నటువంటి మన తల్లిదండ్రులను ఒక్కసారి మీరు మార్నింగ్ అయినా ఇప్పుడైనా కలిసి చెప్పి రేపు ఎగ్జామ్కి వెళ్ళండి ఫ్రెండ్స్. అది మీకు నిజంగా చాలా కలిసి వస్తుంది. తర్వాత మీరే అనుకుంటారు కేకే సార్ చెప్పింది నిజమే అనుకుంటారు ఫ్రెండ్స్. ఇది ఒక్కటి మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక మానవాభివృద్ధి సూచి, ఈ సూచీలకు సంబంధించి మీరు ఆల్రెడీ అన్నీ చదివే ఉంటారు. ఇది రీసెంట్ బిట్. ఇక మానవాభివృద్ధి అంటేనేమో హ్యూమన్ డెవలప్మెంట్కి సంబంధించి భారతదేశం యొక్క స్థానం ఎంత అంటారు. ఇవన్నీ మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఇందులో మరి ఒక థీమ్ ఒకటి ఉంటుంది, ఆ థీమ్కి సంబంధించి కూడా చూద్దాము. హ్యూమన్ అంటే మానవాభివృద్ధి సూచి భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటాడు, 130. అది నేను చెప్తాను. ఇదంతా మీకు అవసరం లేదు. యుఎన్డిపి అంటేనేమో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, ఇవన్నీ వాడి జోలికి, హెచ్డి అంటేనేమో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని, ఇవన్నీ అవసరం లేదు. కానీ ఆ థీమ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అనే పేరిట ఈ విడుదల చేయడం జరిగింది.
ఇది కూడా ఇస్తాడో ఇవ్వడో కానీ భారతదేశం ఎన్నో స్థానంలో ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఐస్లాండ్. మీరు ఏదైనా సూచికణంలో మీకు ఏది తెలిసినా తెలియకపోయినా 4 ఆప్షన్లు ఐస్లాండ్ ఉంటే మాత్రం ఐస్ అని గుర్తుపెట్టుకోండి. మనం తీసుకున్న ఐస్ అని గుర్తుపెట్టుకోండి, ఐస్లాండ్ అని గుర్తుపెట్టుకోండి. భారతదేశం వచ్చేసి ఎన్నో ప్లేస్లో ఉందంటే 130 ప్లస్ 130 అట్లా గుర్తుపెట్టుకోవాలి. అది కూడా చెబుతాను నేను. 133వ స్థానంలో ఉందన్నమాట. హెచ్డి అంటేనేమో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అంటే మానవుడు ఏ విధంగా డెవలప్మెంట్ అవుతున్నాడు అనే దాన్ని 130. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మనిషి 10 కదా ఫ్రెండ్స్. ఏదైనా న్యూమరికల్ వాల్యూ చూసుకుంటే 10 అనుకుంటాం. అంటే 10 అంటే 10 అనమాట. 10కి మధ్యలో 2 ఉండాలి, కానీ 2 కాదు ఫ్రెండ్స్, ఉండాల్సిందే 3 అనుకోండి అంతే. అంటే మీకు రేపు ఎగ్జామ్లో వస్తే కేకే సార్ ఏం చెప్పారు, 10కి మధ్యలో 2 కాదు ఉండాల్సింది 3 అని ఇట్లా కొట్టేశారు. అది ఒక డయాగ్రామ్ అనేది రేపు ఏమో వస్తే ఒకవేళ ఏదైనా సెషన్లో మిస్ అవ్వకూడదు ఫ్రెండ్స్. 130 అని గుర్తుపెట్టుకోండి. ఇది రీసెంట్, వెరీ రీసెంట్, దీన్ని అడిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా మానవాభివృద్ధి సూచి ఇదంతా ఉంటుంది. యుఎన్డిపి అవన్నీ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇదంతా అవసరం లేదు. మేజర్గా మనం చూద్దాం. ఇక నెక్స్ట్ పాక్లో ఇక్కడ బలూచిస్తాన్ వేర్పాటు ఉద్యమం. ఎప్పుడైతే మన పహల్గామ్ దాడి జరిగి ఆపరేషన్ సింధూర్ ఉద్యమం జరుగుతున్న టైంలో 9 ఉగ్రవాద సంస్థలు పేలిపోతుంటే ఈ బలూచిస్తాన్ వాళ్ళకి ఇక ఏమీ లేదు ఫ్రెండ్స్. పాకిస్తాన్ వాళ్ళ మీద ఎప్పటి నుంచి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఒక 2 కోటి చిల్లర వీళ్ళ జనం ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మాకు స్వతంత్రం కావాలి, మాకు ఒక స్పెషల్ రాష్ట్రం కావాలని ఎప్పటి నుంచి వీళ్ళు ఫైట్ చేస్తుంటే పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇదే యుద్ధం అదునుగా తీసుకుని వీళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్లో ఉన్న జెండాల్ని పీకి పారేసి వీళ్ళ జెండాని వేసుకున్నారు ఫ్రెండ్స్. ఇదొకటి ఇంపార్టెంట్. చాలా ఏర్పాటు చేసుకున్నారు. బలూచిస్తాన్ అడగొచ్చేమో చెప్పలేం. ఓకే ఫ్రెండ్స్, అంతే. కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. తర్వాత ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమైంది. మనందరికీ తెలుసు అమరావతి గురించి. ఈ అమరావతి అనేది ఎక్కడ ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏ ప్లేస్లో అంటేనేమో వెలగపూడి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వెలగపూడి ఫ్రెండ్స్. వెలగపూడిలో సచివాలయానికి సమీపంలో అత్యంత ఘనంగా నిర్వహించింది. రేపు అడిగితే మాత్రం వెలగపూడి అంటే ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మరి అమరావతి అనేది చూడండి, అమరావతి అనేది ఎప్పుడు వెలుగుతూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. వెలగపూడి అంటే వెలుగుతూ ఉంటుంది అమరావతి అన్నట్టు అసంగా అలా గుర్తుపెట్టుకుని వెలుగుతుందంటే మీరు కేకే సార్ చెప్పినట్టు వెలుగుతుంది కాబట్టి వెలగపూడి అన్నట్టు రేపు ఏదైనా సెషన్లో వస్తే పెట్టే అవకాశం ఉంటుంది. పెట్టేయండి అంతే ఫ్రెండ్స్. మిగతాదంతా శుద్ధి అదంతా అవసరం లేదు. ఇదంతా ఏదేదో ఉంటుంది శంకుస్థాపన అదంతా మనకు అవసరం లేదు. మెయిన్ హెడ్డింగ్లో వాటికి సంబంధించిన లాజికల్ తెలుసుకుందాం. ఇది ఒకటి ఖచ్చితంగా దీని మీద బిట్ అడుగుతారు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. పిఎస్ఎల్వి C59 కాదు ఫ్రెండ్స్, C60 కాదు, C61. 1 అంటేనే ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే విఫలమైందని గుర్తుపెట్టుకోండి. విఫలం అంటే ఏంది, V for 1 అని గుర్తుపెట్టుకోండి. రేపు ఏ రాకెట్ ఏ ప్రయోగం అనేది విఫలమైంది అంటాడు. పిఎస్ఎల్వి C61 C60 అంటాడు. 60 కాదు 59 కాదు ఫ్రెండ్స్. 1 ఫర్ విఫలం, 1 ఫర్ ఓటమి. ఏది విఫలమైంది అంటాడు, ఏది ఫెయిల్ అయిపోయింది అంటాడు. 1 ఫర్ విఫలమైంది, 1 ఫర్ ఓటమి అని గుర్తుపెట్టుకోండి. ఏంటి 66 కొడదాం అనుకున్నారు మన వాళ్ళు, 6 కొడదాం అనుకుంటే ఓడిపోయారని గుర్తుపెట్టుకోండి. 1 ఫర్ విఫలం అని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, అంతే. దీన్ని ఇంకేమీ అవసరం లేదు. సింపుల్గా దాన్ని గుర్తుపెట్టుకోండి. కానీ దీని మీద ఇంకొక బిట్ ఉంది ఫ్రెండ్స్. దీని ద్వారా తీసుకెళ్లేటటువంటి శాటిలైట్ ఒకటి ఉంది. ఇది ఇంపార్టెంట్. EOS అంటారు, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీని కనుక తీసుకెళ్ళినట్లయితే ఈరోజు సక్సెస్ అయినట్లయితే వండర్గా ఉండేది. అది ఫెయిల్ అయిపోయింది. మనం తర్వాత చూద్దాం ఏంటి ఫెయిల్ అయిపోయిన తర్వాత దేనిని నిర్దేశ కక్షలో ప్రవేశపెట్టాలని చూశారంటే దాని పేరు EOS 9. EOS 9 అని గుర్తుపెట్టుకోండి. ఈ 9 ఏం లేదు ఫ్రెండ్స్, మధ్యలో 0 ఉంది కాబట్టి అదే 9 అనుకోండి. EOS 9 అనుకోండి. నవ్వుతూ వెళ్దాం అనుకుంది, పని ఫెయిల్ అయిపోయింది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇట్లాంటి వాటిని మీరు ఖచ్చితంగా మీరు ఫాలో అప్ చేయండి. ఇంకా చూద్దాం, ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నేను స్లోగా అనేది వెళ్ళను. నేను తెలంగాణ ఈ జపాన్ పెట్టుబడులు ఇవన్నీ ఏం అడగడం, మనం గ్రూప్ 1 రేంజ్లో అడగడం, మన డిఎస్సికి సరిపోను ఏమేమి ఉన్నాయి అవన్నీ అంతవరకు. మీకు జర్మనీ నూతన ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఇట్లాంటి వాటిని గ్రూప్స్లో అడుగుతారు, కానీ మన డిఎస్సీలు అంత ఏం అడగడు ఫ్రెండ్స్. మనకు అంత అవసరం లేదు. ఏపీ డిఎస్సీ వాళ్ళకి ఏం అవసరం అనేది నాకు తెలుసు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాను, వాటిని కొద్దిగా చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ఇది భారత్ ఉంది కాబట్టి మనం చదవాలి. ఏమీ లేదు ఫ్రెండ్స్. అంతే కదా, భారత్లో బాగుంది, బ్రిటన్లో బాగుంది. ఒకవేళ బ్రిటన్, అమెరికా, చైనా అంటే గుర్తుపెట్టుకోవద్దు. బాబా అని గుర్తుపెట్టు. వాళ్ళిద్దరి మధ్య స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కదా. బాకు దీర్ఘం ఒకటి, తర్వాత అంటే 2 బాలే ఉన్నాయి కాబట్టి చాలా ఫ్రీడమ్గా ఉన్నాయి కాబట్టి స్వేచ్ఛ అని వాళ్ళ రెండింటి స్వేచ్ఛ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, అంతకంటే ఏముంది. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. తర్వాత ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా అవసరం లేదు. ఇది కూడా అవసరం. బంగ్లాదేశ్ నుంచి ఇది కూడా అవసరం లేదు మనకి, ఇది అవసరం లేదు. తర్వాత ఇంకా ముఖ్యమైన తర్వాత యుద్ధ విమానాలు ఫ్రెండ్స్, రఫేల్. ఇక మనకు ఎప్పుడైతే
పహల్గామ్ దాడిలో మన వాళ్ళు రఫేల్ యుద్ధ విమానం రఫేల్ అంటే ఉంది మధ్యలో ఉంది కాబట్టి ఫ్రాన్స్ నుంచి ఇంకా మాకు ఇలాంటివి చాలా కావాలి, మాకు ఇది చాలా అవసరమైందని మన వాళ్ళు కొన్ని కోట్లు కూడా ఖర్చు పెడతామని ఫ్రాన్స్ దేశస్తులతో ఒప్పందాలు సంతకాలు కూడా జరిగిన అవి చూసుకోండి. అంత ఇంపార్టెంట్ కాదు, చూసుకోండి. తర్వాత ఇది ఇంపార్టెంట్, యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత ఒకటి నాట్యశాస్త్రాలకు చోటు తగ్గింది. భగవద్గీత ఎందుకు చోటు దక్కించుకోదు ఫ్రెండ్స్, నాట్యశాస్త్రాలు అట్లా అనుకోండి. యునెస్కో ఇటీవల కాలంలో వరల్డ్ రిజిస్టర్లో మరి చోటు తగ్గింది ఏంటంటే భగవద్గీత, నాట్యశాస్త్రం, అంతే, ఇంకేమవుతుంది ఫ్రెండ్స్. ఆ రెండుని అలానే గుర్తుపెట్టుకోండి, రేపు ఎగ్జామ్లో వస్తే అలానే పెట్టేయండి. యునెస్కోకి సంబంధించి గవర్నర్స్ ఇవన్నీ కూడా వస్తుంది. ఫాస్ట్గా వెళ్ళిపోతాను ఫ్రెండ్స్, జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే అయిపోవాలి. తర్వాత దివ్యాంగులు ఇదంతా కూడా అవసరం లేదు, మనకి ఇది కూడా అవసరం లేదు. బోన్స్ వాదాల నుంచి మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చిరుతల మీద ఎప్పుడు ఎగ్జామ్లో అడుగుతానే ఉన్నాడు ఫ్రెండ్స్. నిన్న మీకు ఒక చెప్పాను, నేను చిరుతలను ఎక్కడి నుంచి ఎక్కడ కునో నుంచి గాంధీ తాతకి, కునో అంటేనేమో కునుకు తీస్తున్నటువంటి సింహాలను, చిరుతలను గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్లారు. గాంధీ తాత కంటే ఇష్టమేమో. మరి ఇంకా 8 చేతాలను తీసుకొస్తున్నారు. చిరుతలను ఎక్కడ బోట్స్ వాన అంటేనేమో బోట్ల మీద తీసుకొస్తున్నారు, పడవల మీద తీసుకొస్తున్నారు. వాన అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వాన వస్తున్నా కూడా వాన వచ్చే సమయంలో బోట్ల మీద తీసుకొస్తున్నారు చిరుతలు అనుకోండి ఫ్రెండ్స్. బోట్స్ వాన అంటే బోట్లు, వాన చిరుత, అంతే ఫ్రెండ్స్, అంతే. మన వేళ చదువుకుంటే ఎంతటి కరెంట్ అఫైర్స్ అయినా అవలేలుగా మనం చదువుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఏమన్నా చూద్దాం. ఇదంతా కూడా ఇది ఏం అవసరం లేదు, తీసేయండి, పక్కన పెట్టేసేయండి. మనకి ఇంకేమన్నా ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. దీని మీద మరి గతంలో అడిగాడేమో ఇక్కడ ఓర్వకళ్ళు నోడ్, అది అవసరం లేదులే ఫ్రెండ్స్, తీసేయండి. ముఖ్యంగా ఉన్నవి మనకు ఐడియా వస్తుంది. ఇది కూడా అవసరం లేదు, సీఎం సంబంధించి అది కూడా అవసరం లేదు. కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి ఫ్రెండ్స్, చెప్తాను నేను. మన ఏపీకి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. అమరావతి పేరు ఇంతకుముందు చెప్పా కదా ఫ్రెండ్స్, ఇది మరి మీకు ఇంతకుముందు వెలగపూడి అని చెప్పా కదా. అమరావతి అనగానే వెలగపూడి అంటే అమరావతి వెలుగుతుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే. తర్వాత ఇంకా చూద్దాము, తెలంగాణకు సంబంధించి తెలంగాణ వాళ్ళ సరస్వతీ నది పురస్కారాలు ఎక్కడ ప్రారంభమైంది? జయశంకర్ భూపాల ఫ్రెండ్స్. సరస్వతి దేవి, జయశంకరుడు, శంకరుడు సరస్వతి దేవి, శంకరుడు సరస్వతి దేవి, అట్లా గుర్తుపెట్టుకుని దేవతల్ని. అయిపోయి ఏముంది అందులో. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. కొంచెం ఏదైనా చిన్న మిస్టేక్లు ఉన్నా కూడా, అంటే మిస్టేక్స్ ఏమి కాదు ఫ్రెండ్స్, ఏదైనా కొన్ని మిస్ అయితే వాటిని మీరు కొంచెం కవర్ చేసుకోవడానికి చూడండి. నెక్స్ట్ తెలంగాణలో ఒక స్కీమ్ వచ్చింది ఫ్రెండ్స్, అదే ఇందిరా సౌర గిరి జల వికాసం. అందులోనే ఉంది ఫ్రెండ్స్, గిరి జల వికాసం అంటే జలానికి సంబంధించింది. అంటే రాష్ట్రంలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా అంటేనేమో ఇందిరాగాంధీకి సంబంధించి సౌర గిరి జల వికాసం అందులోనే ఉంది ఫ్రెండ్స్. అది పెద్ద కన్ఫ్యూజ్ ఏం కాదు, దాని గురించి వరీ అవసరం లేదు. దీని గురించి స్కీమ్స్ మీరు తెలంగాణ వాళ్ళు చదువుకుంటారు, నో ప్రాబ్లం. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత రోబోటిక్ కాపీ, ఇది కూడా అవసరం లేదు. మనకు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయి, ఒక 2-3 బిట్స్ ఉన్నాయి. వాటిని మనం ఖచ్చితంగా నేను స్ట్రెచ్ చేస్తాను, అవి ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి, నో డౌట్. వాటిని నేను చెప్తే ఎక్కడ ఉన్నాయో కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. అమెరికా ఇది కూడా అవసరం లేదు, ఇవేం అవసరం లేదు. తర్వాత ఉద్యోగాలు, ఇది కూడా బ్యాంకు నివేదికలు అవసరం లేదు, ఇవేం అవసరం లేదు ఫ్రెండ్స్. వాటి మీద మనం ఏమి ఇది అవసరం లేదు. 3D ప్రింట్, తొలిసారిగా 3D ప్రింటర్, ఎందుకంటే ప్రపంచంలోని తొలిసారిగా అన్నాడు. తొలిసారిగా అంటే మాత్రం దాని అర్థాలు కూడా 3D ప్రింటర్ సైనిక్ బంకర్, 3D ప్రింటర్ సైనిక్ బంకర్ అనమాట. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సముద్రం మీద. దీన్ని మీరు అలా గుర్తుపెట్టుకో, 3D ప్రింటర్ సైనిక్ బంకర్ అని గుర్తుపెట్టుకోండి. పేరు గుర్తుపెట్టుకున్నా చాలు, రేపు ఎగ్జామ్లో వచ్చిన ఫటక్కని పెట్టేస్తారు ఫ్రెండ్స్. తర్వాత అంతరిక్ష ఎలుగు చూడండి, నీటి ఎలుగు, అంతరిక్ష యాత్రకు నీటి ఎలుగును పంపాలని ఫిక్స్ అయిపోయారు ఫ్రెండ్స్. ఇస్రో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పటివరకు మనుషుల్ని వీటిని పంపిస్తున్నారు. నెక్స్ట్ నీటి ఎలుగు బంటి ఫ్రెండ్స్, ఇక్కడ అంతరిక్షంలోకి ఒక ఎలుగు బంటిని కూడా పంపిస్తున్నారట, గుర్తుపెట్టుకోండి. అది నీటి ఎలుగు బంటిని గుర్తుపెట్టుకోండి. రేపు అడిగితే నీటి ఎలుగు బంటి అనేది మీ మైండ్లో ప్రింట్ అయిపోవాలి ఫ్రెండ్స్, అట్లా. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఏమన్నాయో చూద్దాం. భారతదేశం మొట్టమొదట అంటే వదలకూడదు ఫ్రెండ్స్, ఇది మన ఇండియాకి సంబంధించి. అది ఎప్పుడు 2026 ఫ్రెండ్స్. 2026లో భారతదేశపు మొట్టమొదటి మరి ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ని మరి తయారు చేయడం జరిగింది. అది ఎక్కడ ఏంటి అంటాడు ఫ్రెండ్స్. అది ఏ జిల్లా అంటేనేమో తమిళనాడులోని కల్పకం. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తమిళనాడులోని కల్పకం అణు కేంద్రంలో సెప్టెంబర్ నుంచి పని ప్రారంభించడం జరిగిందనమాట. జస్ట్ ఆ పేరు ఒకటి గుర్తుపెట్టుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. అంత డీప్ కూడా ఏం అవసరం లేదు. వాటికంటే ఇంకా గెస్సింగ్ బిట్స్ ఉన్నాయి, వాటిని మిస్ అవ్వకుండా చెప్దామని నా ఆలోచన. రోదసీలో ఇది కూడా అవసరం లేదు, రెండోసారి ఇది కూడా అవసరం లేదు. హైడ్రోజన్ బాంబుని ఈ మధ్యకాలంలో చైనా వాళ్ళు ప్రయోగించి మనల్ని బెదిరిద్దామని చూస్తారు చైనా వాళ్ళు. మా హైడ్రోజన్ బాంబు కాదు ఫ్రెండ్స్, ఏ బాంబుకైనా ఇండియా వాళ్ళు భయపడేది లేదు. ఇండియాలో ప్రతి మనిషి కూడా ఒక హైడ్రోజన్ బాంబు లాంటి వాళ్ళు. కొన్ని దేశాల వాళ్ళకి ఆ విషయం తెలియక మనల్ని భయపెట్టేయాలని చూస్తుంటారు. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్.
భారత 52 ఫ్రెండ్స్, రేపు అడుగుతాడు 52, 53, 54, 50, ఈ మధ్యకాలంలో ట్రెండ్ రివర్స్లో అడుగుతున్నాడు. 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా మరి ఎవరు అంటేనేమో జస్టిస్ గవాయ్. గవాయ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ వాయ తీస్తారు, ఒక్కొక్కరిని వాయ కొట్టుడు కొడతారు అనమాట. ఇక్కడ మన జడ్జి గారు వాయ తీస్తారు ఒక్కొక్కరిని, అంటే అబద్ధాలు ఆడిన మోసం చేసిన ఒక్కొక్కరిని వాయ తీస్తారని వాయ అంటేనేమో గవాయ్ అని గుర్తుపెట్టుకో, లేదా గుయ్యమంటదను గవాయ్ అను. మరి మీకు అనుకూలంగా దీన్ని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు ఈ పదాలన్నీ మీకు గుర్తు వస్తాయి, రేపు ఎగ్జామ్లో మీరు పెడతారనేటటువంటి ఉద్దేశంతోనే మీకు ఆశంగా ఆ విధంగా చెప్తున్నా, వేరే విధంగా కాదు ఫ్రెండ్స్. గవాయ్ అని గుర్తుపెట్టుకోండి, వాయ దేస్తారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఆయన భారత 52వ ప్రధాన న్యాయమూర్తి, CJ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది ఒకసారి చూసుకోండి. మీకు అంతకంటే డీప్గా అడిగేటటువంటి అవకాశాలు ఏమి లేవు. ఇంకంతే, ఒక 5 నిమిషాలు అయిపోతుంది. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్గా అజయ్ కుమార్. ఎప్పుడు ఈయనకు అజయమే, ఓటమి అనేది లేదు ఈ యూపీఎస్సీ అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే, ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. తర్వాత వీటి మీద చిన్న వాటి మీద ఎంత ఫోకస్ పెట్టడు, కానీ వీటిని మాత్రం కొంచెం దృష్టి పెట్టుకోండి ఫ్రెండ్స్. అయిపోవచ్చింది, ఇంకొక 2-3 ఉన్నాయి, అవి ఏందో చెప్దాము. డొనాల్డ్ ట్రంప్ ఫోటో పులిట్జర్ పురస్కారం వచ్చింది, ఆ పులిట్జర్ పురస్కారం మీద కూడా అడగకపోవచ్చులే, కానీ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని మీద మరి మొన్న గ్రూప్ 1 కదా కానిస్టేబుల్లోనే ఏదో అడిగాడేమో అనిపించింది ఫ్రెండ్స్, ఐడియా రావట్లేదు, కానీ చాలా ఇంపార్టెంట్. ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠానికి యుద్ధవీర్ పురస్కారం వచ్చింది ఫ్రెండ్స్, యుద్ధవీర్ పురస్కారం వచ్చింది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? తోట అంటే నమ్మ గార్డెన్లో యుద్ధం అని గుర్తుపెట్టుకోండి, లేదా వైకుంఠంలో యుద్ధం. ఇప్పుడు వైకుంఠపాలి అని ప్రతి ఊళ్ళో ఉంటుంది కదా, వైకుంఠపాలి అంటే శ్మశాన వాటిక అని అర్థం ఫ్రెండ్స్. అది ఒక యుద్ధం అని గుర్తుపెట్టుకోండి. తోటలో యుద్ధం అనుకోండి, వైకుంఠంలో యుద్ధం అనుకోండి, అనుకుంటే రేపు అడిగితే మీకు వెంటనే గుర్తొస్తుంది. తోట వైకుంఠం అని కూడా యుద్ధమవీరు అని గుర్తుపెట్టుకోండి. మరి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని మీరు చాలా మంచిగా గుర్తుపెట్టుకొని ఈ పేరు మరి ఆయనకు సంబంధించి ఏ జిల్లా ఏంటని అడిగాను. తెలంగాణకు సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఫ్రెండ్స్, చాలా ఖరీదైనటువంటి వ్యక్తి అనుకోండి. కరీంనగర్ జిల్లా అంటే ఖరీదైనటువంటి వ్యక్తిలాగా మీరు ఊహించుకోండి. ఇంకేమైనా ఉంటే చూడండి ఫ్రెండ్స్. తర్వాత టెస్ట్ క్రికెట్కి ఈ మధ్యకాలంలో విరాట్ కోహ్లీ మరి రిటైర్మెంట్ అయ్యింది. దాని గురించి మరి మీ అందరికీ తెలుసు కాబట్టి దాని జోలికి నేను ఏవాళ్ళను మామూలుగా లైట్గా చూసుకుని సరిపోతుంది. జస్ట్ ఫ్రెండ్స్ ఒక 2 నిమిషాలు అయిపోతుంది. ఇది సౌమ్య చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సౌమ్య గురించి మరి మీకు ఆల్రెడీ చదివే ఉంటారు. సౌమ్య అంటే AIFF ఉత్తమ క్రీడాకారిణిగా సౌమ్య అంటేనేమో సౌమ్యంగా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏమి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈస్ట్ బెంగాల్కు ఆడినటువంటి సౌమ్య 9 గోల్స్ సాధించింది. ఈ మధ్యకాలంలో ఈస్ట్ బెంగాల్ విన్ అయింది ఫ్రెండ్స్. ఉమెన్స్ అన్నమాట. ఉమెన్స్ ఆడినటువంటి గేమ్స్లో ఏ గేమ్స్ అది అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య అనమాట. ఫుట్బాల్ మామూలుగా ఆడలేదు లేడీస్. సౌమ్య అనేటటువంటి ఆమె సౌమ్యంగా ఉండదు ఫ్రెండ్స్. గ్రౌండ్లోకి పోతే రఫ్ ఆడిస్తుంది అనమాట. మీరు ఒకసారి టీవీలో చూసే ఉంటారు. సౌమ్య అంటే సౌమ్యంగా ఉండదు అంటే గుర్తుపెట్టుకోవడానికి ఒక లాజికల్గా మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఆమె పేరు సౌమ్యంగా ఉండదు. 9 గోల్స్ సాధించినటువంటి ఆమె అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్యలో రఫ్ ఆడించింది. మన ఇండియా తరపున ఆమె మామూలుగా ఆడలేదు. ఆమె గురించి ఎందుకు ఇంతగా అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఆమె పశ్చిమ బెంగాల్లో ఆమెకు సంబంధించి ఇంకా ఇక్కడ ఏముందంటే ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం. ఆమెకు సంబంధించి ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి. ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య AIFF ఆధ్వర్యంలో జరిగిన ఇండియన్ ఉమెన్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ అనేది తొలిసారిగా ఛాంపియన్గా గెలిచింది. ఈస్ట్ బెంగాల్ ఫ్రెండ్స్ ఇది గెలిచింది. మరి దీంట్లో సౌమ్య అనేటటువంటి 9 పౌర పురస్కారం 9 మరి వాటిని గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఆమె పేరు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి ఈస్ట్ బెంగాల్ జట్టుకు తొలిసారి టైటిల్ దక్కున్న ఈ అమ్మాయి ఎక్కడ ఏ డిస్టిక్ అంటే ఫ్రెండ్స్ మరి తెలంగాణకు సంబంధించినటువంటి అమ్మాయి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సౌమ్య గూగుల్. ఇది తెలంగాణకు సంబంధించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ DSCలో అడగకపోవచ్చు. ఏపీ DSCలో అడిగే బిట్లు ఏంటంటే ఫ్రెండ్స్ కేవలం ఏపీకి సంబంధించినవి నేను స్ట్రెచ్ చేస్తూనే ఉన్నా. తెలంగాణకు సంబంధించినవి తెలంగాణ వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏపీ వాళ్ళకి మాత్రం ఏపీకి సంబంధించిన స్ట్రెచ్ చేస్తున్నా. ఇదేమి అడగకపోవచ్చు. దీని మీద అమ్మో నాకు వస్తుందా రాదో కంగారు పడిన అవసరం ఏపీ వాళ్ళు అవసరం లేదు. తెలంగాణ వాళ్ళకి మాత్రం దీన్ని చదువుకోండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఇంకేమున్నాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఇంకొక 2-3 నిమిషాలు ఫ్రెండ్స్. మీ టైం అనేది ఎక్కడ కానివ్వను. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రతి నెలలో ఒక్కరోజు ఖాళీ దొరికినా విదేశ పర్యటన చేస్తూనే ఉంటాడు. మనందరికీ తెలుసు ఏ ప్రధాని అయినా చేస్తూనే ఉంటారు. మరి అన్ని దేశాల వేరు. ఇది జూన్ అంటే ఇప్పుడు కదా మనకి ఇప్పుడు 6వ తారీఖు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది సెషన్లో. ఈ జూన్ నెలలో అంటే
మేలో మరి నరేంద్ర మోడీ గారు మరి చక్కగా సౌదీ అరేబియాకు పోయారు. సౌదీ అరేబియాకు పోయి ఆయనకి చాలా రకాలైనటువంటి యుద్ధ విమానాలతో స్వాగతం పలికారట. మామూలు విషయం కాదు, ఇది ఒక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్. సౌదీ అరేబియా పోయారు. సౌదీ అరేబియాని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అరేబియా మహాసముద్రాన్ని దాటిపోయారని గుర్తుపెట్టుకోండి. అట్లా అక్కడ పోతే ఎన్నో ఒప్పందాలు జరిగినాయని గుర్తుపెట్టుకోండి. యుద్ధ విమానాలతో మరి నరేంద్ర మోడీ గారిని సన్మానం చేయటం కానీ అట్లా మామూలు ఫ్లవర్స్ని కిందకి ఇది చేస్తూ మీరు టీవీలో చూస్తుంటారు. సౌదీ అరేబియా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. ఇక ముంబైలో వేవ్స్ సదస్సు వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూడండి. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య ఒప్పందం కుదుర్చుకుంది ఫ్రెండ్స్. ఇది ఏపీకి సంబంధించినటువంటి బిట్టు ఖచ్చితంగా రేపు అడుగుతాడు. చాలామంది చదవరు. ఇది ఎక్కడ జరిగిందంటేనేమో ముంబై, అంటే మహారాష్ట్రలోని వేవ్స్ సదస్సు. ఇది అంటే వేవ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, డబ్ల్యూ అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అంటారు ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, సినిమా వాళ్ళు, తర్వాత ఓటీటీ కానివ్వండి, గేమింగ్ కానివ్వండి, కామిక్స్ కానివ్వండి, ఫిల్ములు తీయటంలో కానీ, సౌండ్ కానీ, మ్యూజిక్లో కానీ భారతదేశానికి మించిన దేశం మరొకటి లేదు, మా సత్తా ఇదని చూపించేటటువంటి ప్రోగ్రామ్. ఇది ఎక్కడ జరిగింది అంటాడు ఫ్రెండ్స్, మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర రాజధాని. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మహారాష్ట్ర అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మహారాజులు అని గుర్తుపెట్టుకోండి. అక్కడ మేమంతా మహారాజులు లాంటి వాళ్ళు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మహారాజులు లాంటి వాళ్ళు కాబట్టి మంచి మూవీస్, వీడియోస్, ఓటీటీలు కానీ, మ్యూజిక్లు కానీ ఇవన్నీ ఈ మధ్యకాలంలో మన డీజే సౌండ్ కానీ ఇవన్నీ కూడా మన మహారాష్ట్ర అంటే మహారాజులు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఏపీ వాళ్ళు ఇక్కడ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీకి సంబంధించి ఖచ్చితంగా డిఎస్లు అడిగేది. ఒక్క 2 నిమిషాలు అయిపోతుంది ఫ్రెండ్స్, ఇంకేమీ లేదు. మరి మహారాష్ట్రలో భయపడినటువంటి 3000 ఏళ్ళ నాటి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. 3000 సంవత్సరాల క్రితం నాగరికత బయటపడింది ఫ్రెండ్స్, సింధు నాగరికత. అలా నాగరికతలో ఒకటి కొత్త నాగరికత ఏర్పడింది. ఎక్కడంటే మహారాష్ట్ర. అక్కడ మహారాజులు ఉన్నారు కాబట్టి ఏర్పడిందని గుర్తుపెట్టుకోండి, మహారాజులను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే, జస్ట్ ఒక 1 మినిట్లోనే అయిపోతుంది ఫ్రెండ్. ఇక దినోత్సవాలు, ఈ నెలలో దినోత్సవాలకు సంబంధించి పెద్దగా ఏమీ లేవు. ఓకే, ఇంతవరకే ఫ్రెండ్స్, ఏమీ లేదు. తర్వాత దినోత్సవాలు ఏదో పైన ఉంటే కానీ అంత థీమ్స్ ఏం అవసరం లేదు, మామూలు లైట్గా చూసుకోండి. ఇవన్నీ కరెంట్ అఫైర్స్. అయితే జూన్ మంత్కి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫ్రీ బుక్ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ ఫ్రీ బుక్లో కరెంట్ అఫైర్స్ మాత్రం మంచిగా ఇచ్చారు. ఏపీడిఎస్సి వాళ్ళ కోసం ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. దాన్ని కూడా పీడిఎఫ్ చేశాను, మీకు చిన్నగా చూపిస్తాను, మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇది ఇక షైన్ ఇండియా జూన్ 2025 ఫ్రీ బుక్ రేటు డిఎస్సి కోసం ఏర్పాటు చేశారు. ఏపీడిఎస్ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ సూపర్గా ఇచ్చారు ఫ్రెండ్స్, మంచిగా అద్భుతంగా. ఎట్లా ఇచ్చారో చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ అంతర్జాతీయం అన్నాడు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ అంతర్జాతీయంలో పహల్గామ్కి సంబంధించి దాడి మే 7వ తారీఖున పాకిస్తాన్లో 7 కదా వాళ్ళని ఏడిపించాం, మేకలాగా ఏడిపించాం. లష్కరే తోయిబా వాళ్ళు ఈ విధంగా చేశారని గుర్తు. ఆపరేషన్ సింధూర్ పేరు 9 ఇవన్నీ మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఇవన్నీ చెప్పాను, స్లోగా చూపిస్తూ ఉంటాను, మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. స్లోగా చూపిస్తాను మీకు. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పినవే మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఏం చేశారంటే చిన్నగా ఇచ్చాడు. మీకు ఏమైనా ఇందులో ఉన్నవి ఏదైనా అవసరం ఉంటే మీరు స్లోగా చూపిస్తున్నారు కాబట్టి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నోట్ చేసుకుంటే ఒకసారి పెన్నుతో అలా కాకపోయినా మామూలు కళ్ళతోనే అలా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఏదో ఒక టైంలో దీన్ని ఒక్కసారి నా వీడియోని అలా చూస్తూ ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. రేపు డిఎస్సి రాసే మిత్రులు మరి నా వీడియోలు నేను రికార్డ్ చేసినటువంటి వీడియోలో ఒక్క బిట్ మీకు నచ్చినా కూడా ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేసి రేపు వెళ్ళండి. మీ అందరికీ నిజంగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా కాబట్టి ఫ్రెండ్స్ మరి మంచిగా ఒకసారి ఫైనల్ టచ్ చేస్తూ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. లైట్గా జూన్ మంత్కి సంబంధించి చూడండి. మీకు వెంటనే ఆ 50 బిట్స్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ 1 ఇయర్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ 50 బిట్స్ని తయారు చేసి మీకు వెంటనే ఇప్పుడు అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. నేను రేపు మార్నింగ్ వెళ్ళేటప్పుడైనా ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్ని ఒక్కసారైనా చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఏమో నేను ఇచ్చే ఈ 50 బిట్లలో ఒక 2 బిట్లైనా వస్తాయేమో చెప్పలేము కదా ఫ్రెండ్స్. ఒక్క బిట్ వచ్చినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ, మీరు కూడా చాలా హ్యాపీ అవుతారు. కొంచెం స్లోగా చూపిస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఇందులో అవసరం ఉన్నాయేమో చూడండి. ఇవన్నీ కూడా మీకోసం చాలా జాగ్రత్తగా తీశాను. జూన్ మంత్ ఇది వాళ్ళు ఫ్రీ బుక్లెట్లో కరెంట్ అఫైర్స్ ఇచ్చారు. మీరు కావాలంటే కొంచెం స్లోలో పెట్టుకొని చూడండి. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పినవని నేను అండర్లైన్ చేయలేదు. ఆల్రెడీ నేను చెప్పినంత వరకు చాలు, ఎనఫ్ ఫ్రెండ్స్. అంతకంటే ఏమి లేదు, ఇంతే ఫ్రెండ్స్. మొత్తం ఇచ్చాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇవి జూన్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియోని ఒక్కసారి మీరు చూశారు కదా ఫ్రెండ్స్. చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. ఇక టైం వేస్ట్ ఎక్కడ కానివ్వద్దు ఫ్రెండ్స్. వెంటనే నా వీడియోని ఆపండి. ఇంకేదైనా మీకు వేరే యూట్యూబ్ ఛానల్లో ఏదైనా సబ్స్క్రైబ్ చేసినవి చాలా మీకు ఇంపార్టెంట్ అనిపించినటువంటి వీడియోని ఒక్కసారి అలా చూడండి. ఏమో మనలాగానే చాలామంది యూట్యూబర్స్ మీకోసం మంచిగా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. మంచిగా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళందరి ఒకసారి చూడండి. అందరూ చూసి మరి అందరు బ్లెస్సింగ్ తీసుకొని రేపు వెళ్ళండి. రేపు వెళ్ళేటప్పుడు నా ఛానల్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. 50 బిట్లు మీకోసం తయారు చేస్తాను. ఇవాళ నైట్ నిద్రపోకుండా అయినా సరే 1 ఇయర్కి సంబంధించి అన్ని సదస్సులు, సూచికలు, అవార్డ్స్లు కానీ, స్పోర్ట్స్ కానీ, అవి కానీ ఇవి కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్లు
ఎంఈఓ స్థాయి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న బిట్లు. జిల్లాలో టాప్ వచ్చినటువంటి అమ్మాయి మా దగ్గరే ఉంది, రెడ్డి మాధురి అని, ఇంకా రెడ్డి గోపి అని, నామ గోపి అని జిల్లాలో టాపర్స్ వచ్చినటువంటి వాళ్ళు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా జిల్లాలో టాప్ వచ్చినటువంటి వ్యక్తులు మా పక్కనే ఉన్నారు ఫ్రెండ్స్. మొన్న లాస్ట్ ఇయర్ డిఎస్సిలో కరెంట్ అఫైర్స్లో ఎక్స్పెక్ట్ చేస్తున్న బిట్లు కొన్ని ఉంటాయి. వాటన్నింటిని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫోన్ కాంటాక్ట్ అవుతూ ఒక 50 బిట్లు మీకోసం తయారు చేస్తాను. ఒక్క బిట్టైనా వస్తుందని చూద్దాం ఫ్రెండ్స్. ఇదే ఓకే ఫ్రెండ్స్. టైం అనేది ఎక్కడ వేస్ట్ చేసుకోమాకండి ఫ్రెండ్స్. మంచిగా ఫ్రెష్గా మీరు అన్ని హాల్ టికెట్ అన్నీ మీ దగ్గర హాల్ టికెట్స్ కలర్ హాల్ టికెట్ ఉందా లేదో చూసుకోండి ఫ్రెండ్స్. ఆధార్ కార్డు ఖచ్చితంగా మీరు ఐడి ప్రూఫ్ ఉండాలి కాబట్టి ఆధార్ కార్డు తీసుకోండి. ఎందుకైనా మంచిది ఫ్రెండ్స్. ఫోటో కూడా తీసుకెళ్ళండి. ఆడికి బేక మనం ఏం చేయాలి, ఫోటో తీసుకెళ్ళండి, ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, మీ హాల్ టికెట్ తీసుకెళ్ళండి, పెన్ను తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఆన్లైన్ సిస్టమ్ అయినా కూడా పెన్ను తీసుకెళ్ళండి. ఒక పెన్ను కాకుండా 2 పెన్నులు తీసుకెళ్ళండి, ఎందుకంటే మ్యాచ్ చేయాలి కాబట్టి 2 పెన్నులు తీసుకెళ్ళండి. ఇబ్బంది ఏమీ లేదు ఫ్రెండ్స్. అంతే, మంచిగా రాయండి. ఎగ్జామ్లో టెన్షన్ పడద్దు. మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక్క 2 నిమిషాలు చక్కగా గాలి పీల్చుకోండి. మీ ఇష్ట దైవాన్ని ఫాలో అవ్వండి. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఈ కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ తరపున మీ అందరికి మనస్ఫూర్తిగా మంచి జరగాలని అందరికీ హార్ట్ఫుల్గా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ మీ మార్నింగ్ కల్లా మీకు 50 బిట్లతో చిన్న వీడియో అలా ఫాస్ట్గా చూపిస్తాను. మీరు కళ్ళతో చూసినా కూడా మీకు సరిపోతుంది. అది నేను వీడియో రూపంలో కాకుండా మామూలు బిట్లు తయారు చేసి అలా చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. టైం లేదు కాబట్టి మీరు అలా చూసుకోండి, మీరు ఇది చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ ఆల్ ది బెస్ట్, అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ రేపు మీ ముందు మరొకసారి 50 బిట్లతో మామూలుగా ఆడియో రూపంలో మీకు అంటే మామూలుగా పిక్స్ రూపంలో మీకు చూపించాలనుకుంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా మళ్ళీ ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓకే బాయ్ ఫ్రెండ్స్.